ముందును ధరించుకున్న వస్త్రం కనపడాలి ప్రభు వచ్చినప్పుడు, కానీ దానికంటే ముందు అవసరమైనది లేదు అన్నాడు. అవసరమైనది నువ్వు పొందుకుంటే దేవుని యొద్ద నుంచి వచ్చు సంపూర్ణమైన ఆశీర్వాదం అన్ని విషయాల్లోనూ పొందుకుంటావు. సో నీకు ఆశీర్వదించబడాలనుంది. మనం ఆశీర్వదించబడడం దేవుని చిత్తం. మనం ఆర్థికంగా బలపరచబడడం దేవుని చిత్తం. మనం బలపరచబడితే పేదవారిని పోషించచ్చు, చదువు లేని వారికి సహాయం చేయొచ్చు, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించచ్చు. ఎన్నో హృదయముల ఆశలు ఉన్నాయి, మనకే ఏమి లేదు. కారణం ఏంటంటే వాక్య జ్ఞానం రాలేదు ఇంకా నీకు. ఫైనాన్షియల్ విజ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ధనము లేకపోతే దేవుడు ఆర్థికంగా ఎవరిని ఆశీర్వదిస్తాడు అని అంటే, ఏదైనా నువ్వు కనిపెట్టే వ్యక్తి అయినా ఉండాలి, లేకపోతే నువ్వు ఏదైనా పరిచర్య చేయాలి. ఒక గ్లాస్ ఆఫ్ కాఫీ తాగుతున్నావు, సంబడి ఈస్ డూయింగ్ ఎ సర్వీస్. ఆ సర్వీస్ చేస్తున్నందుకు అతనికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తా ఉంది. నువ్వేం చేస్తున్నావు నేను అడుగుతున్నాను ఈ రోజున. దేవుడు అంటున్నాడు, అయితే పనన్నా చేయి, లేకపోతే ఏదన్నా కనిపెట్టన్నా కనిపెట్టు. ఈ రెండు చేసేవాడికి ఆర్థికమైన విడుదల వస్తుంది.